బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గం మీది. సో బీఆర్ఎస్ని ఆ సామాజిక వర్గం ఎంతవరకు నమ్మింది అని అంటే మీరు గట్టిగా ఏం చెప్తారు? నమ్మింది అంటే నమ్మింది ఒక మున్నూరు కాపులకే మనం చెప్పలేము. బీఆర్ఎస్ పార్టీని నిజంగా చెప్పాలంటే అన్ని వర్గాల ప్రజలను చూసింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఒక్క వర్గాన్ని వదిలిపెట్టకుండా అందరినీ సమానంగా పైకి తీసుకొచ్చింది నిజంగా చెప్పాలంటే. కాపులకు సపరేట్గా మాకేం చేయలేదని భావించే కాపుల కోసం చెరువులు బాగా చేసింది కేసీఆర్ గారు, కరెంటు బాగా చేసిండు, రైతు బంధు పెట్టిండు, రైతు రుణమాఫీ, రైతు బీమా, ఇవన్నీ కాపుల కోసం పెట్టినాయి. అవును. అంటే ఎక్కువ శాతం భూమి ఎవరి దగ్గర ఉంటుంది? ఎక్కువ కాపు, రెడ్డి, వెల్మ, చౌదరి, ఎవరో ఒక 3-4 వ్యవసాయ ఆధారిత కులాలు ఇవి. వీళ్ళ కులవృత్తి ఏంటిది? వ్యవసాయం కదా. వ్యవసాయమే మొత్తం. ఇది అర్థం కాలేదు కాపులకు. మాకేం చేసిండు, గౌన్లోళ్ళకు ఏదో ఇచ్చిండు, గొల్లోళ్ళకి ఏదో ఇచ్చిండు, చేపలు తెనుగోళ్ళకి ఇచ్చిండు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ చెరువులు మనవి, మన కోసం చెరువు మిషన్ కాకతీయ, కరెంటు 24 అవర్స్ అంటే ఈ కరెంటు మన కోసం, రైతులకు ఇచ్చే రైతు బంధు మన కోసం, రైతు బీమా మన కోసం అనేది వాళ్ళు ఇది ప్రత్యేకంగా మన కోసం అనేది భావించలేదు. ఇది అందరికి ఇస్తారు కదా, మా ఒక్కరికి ఏడుందంటే ఈ అందరికి ఇచ్చే దాంట్లో ఇవ్వాలి వచ్చారు. ఇప్పుడు ఎట్లయితే ఒకప్పుడు కిరాణా షాపు కోమట్లోకి ఉండేను, కానీ ఇప్పుడు కోమట్ల చేతిలో కిరాణా షాపులున్నాయా? వాడకో కిరాణా షాపు. అవునా కదా? అట్లా వ్యవసాయంలో కూడా అందరు రావచ్చు, కానీ దీనికి బ్రాండ్ అంబాసిడర్ అయితే నువ్వే కదా. అవును కదా, కాపే కదా. అది ఆ కాపులది వ్యవసాయాన్ని ఫస్ట్ తీసుకొచ్చింది. అందుకే కేసీఆర్ కూడా ఏమన్నాడు, నేను కూడా కాపునే, కాపుదనపునే అన్నాడు ఆయన. సో ఇది అర్థం కాలేదు. అట్లా కొంతమంది లోపల అది రావచ్చు. రెండోది, మా మంత్రి ఎమ్మెల్యే లాంటి వాడు కూడా ఎట్లా ప్రజెంట్ చేసిండంటే 500 బోనస్ గురించి చాలా గొప్పగా చెప్పిండు. ఇగో ఎకరానికి 30 క్వింటాలు పండుతాయి, 30 క్వింటాలు ఇంటూ 500 15,000 రూపాయలు, 15,000 ఇంటూ 2 పంటలు, 2 పంటలు అయితే కామన్గా పడతాయి కదా. 15,000 30,000 ఎకరానికే 30,000 వస్తాయని చెప్పిండు. నీ పుట్టమదిగాడేది కేసీఆర్ అది పీకరి అని ఇటు బుద్ధిరు కథ. సో అట్లా దాన్ని ప్రజెంట్ బ్రహ్మాండంగా చేశారు రేవంత్ రెడ్డి, వాళ్ళ మనుషులు వీళ్ళు జబర్దస్త్ చేశారు. అట్లా కొంత కాపులు దూరమై ఉండొచ్చు, కానీ కాపులు దూరం కావాల్సిన అవసరం లేదు. కాపుల గురించి చాలా ఎక్కువ స్కీమ్స్ కాపులకే వచ్చినాయి ఫస్ట్ అని నేను భావిస్తున్నాను. దళిత బంధు కొంచెం దెబ్బ కొట్టిందేమో మొన్న. అస్సలే కాదు. దళిత బంధును బీసీ బంధును దెబ్బ అని చెప్పిన వాళ్ళు ఎస్సీలు బీసీలుగా వాళ్ళని నేను గుర్తించాను. ఎందుకంటే దళిత బంధు చాలా అవసరం. దెబ్బ కొడితే అవగాహన రాహిత్యం అని చెప్పాలి మనం. వాళ్ళు అర్థం ఇప్పుడు ఎట్లయితే మా మున్నూరు కాపులు అర్థం చేసుకోలేదో మిషన్ కాకతీయను, రైతు బంధును, అట్లనే దళిత బంధును కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు. ఒక నలుగురికి వచ్చిన తర్వాత ఇంకో ఒక పథకం లాంచ్ అయితే చాలా సంతోషం. కళ్యాణ లక్ష్మి వచ్చింది కనుకనే తులం బంగారం అన్నాడు కదా. అవును, కళ్యాణ లక్ష్మి లేకపోతే తులం బంగారం ఎక్కడ అంటాడు కాంగ్రెస్. అర్థమైందా మీకు? కరెక్టే. సో దళిత బంధు పథకం వచ్చిందని చాలా దీనికి అప్రిషియేషన్ రావాలి. ఇవాళ ఎస్సీలు కూడా కొంతమంది మా దళిత బంధు కాబట్టి ఓడిపోయినామన్నా అంటారు. అరే నాయన నీ దయారు అట్లా అనకు, తప్పది. దళిత బంధు బీసీ బంధు అవసరం. బీసీ బంధులో అనేక మంది చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నారు, దళిత బంధులో అనేక మంది బాగుపడుతున్నారు. పథకాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇంకా కూడా ప్రభుత్వ పథకాలు కాకపోతే దళిత బంధులో ఒకటి కేసీఆర్ గారు కొంచెం ఎక్కువ ఒక అడుగు ఏం ముందరికి వేసిందంటే ఉద్యోగస్తులకు కూడా ఇస్తా అన్నాడు. ఉద్యోగస్తులకు కావచ్చు, ఆర్థికంగా బలపడ్డ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు ఉండొద్దు. ఎందుకంటే ప్రభుత్వం ప్రోత్సహించాలి, అంటే కొంచెం ఆసరా ఉండాలి. ఆల్రెడీ లేచినోడికి నువ్వు ఆసరా ఇచ్చేది ఎట్లా? అదొకదాన్ని మనం ఖండించాలి, గటువంటిది ఖండించాలి. కానీ దళిత బంధును ఖండించొద్దు. దళిత బంధు వల్ల ఓడిపోయినవను, దళిత బంధు వల్ల మైనస్ జరిగిందని. మరి ఎందుకు ఆ మాట వచ్చిందంటారు? అది అవగాహన రాహిత్యం ఉన్నవాళ్ళు. అంతేనా? 100%. దళిత బంధు అవసరం ఉంది, ఇంకా బీసీ బంధు అవసరం ఉంది. ఇంకా అనేక కుటుంబాలు ఇంకా రోడ్డు మీద ఉన్నాయి, భూమి మట్టిలో ఉన్నాయి. తిండికి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎటు వాళ్ళు అర్థం కాని వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ దళిత బంధును మంచిగా స్కిల్ వాళ్ళకు డెవలప్ చేసి అందులో ఏదో ఒక దాంట్లో నైపుణ్యత ఒక వారం రోజులు 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ 10 లక్షలు ఇచ్చే ముందు ఒక ట్రైనింగ్ టోటల్ కుటుంబానికి కావాలంటే ఒకరికి కాదు, కుటుంబానికి 10 లక్షలు మీరు ఎట్లా వాడుకుంటారని చెప్పు. అట్లా డెవలప్ చేయించాలి మనం. కానీ దాన్ని తప్పని నేను మాత్రం అన. ఎందుకంటే నేను
ఇవాళ కూడా గ్రామాలలో ఉండి చూస్తున్నా కనుక ఇంకా అవసరం ప్రభుత్వ ఆసరా అనేక కుటుంబాలకు అవసరం ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా 5 హామీలు ఇచ్చి మీరు ఏదైతే అమలు చేయలేకపోయారో గత 10 ఏళ్ళుగా మీరు అమలు చేయలేకపోయింది మేము చేసి చూపిస్తున్నామని చెప్పి అని అంటుంది కాంగ్రెస్. ఒక్కటన్నా జరిగిందని చెప్పండి 10 నెలల్లో. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కువ నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయ, మీరు కూడా ఎక్కువ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఒక్కటే ఫస్ట్ ప్రభుత్వాన్ని దిక్కు దోచకుండా ప్రభుత్వం దిక్కు చూసే వాళ్ళు ఎవరుంటారు? అనాథలు ఉంటారు. అవును, ఎవరుంటారు? ముసలి వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు, అంగవైకల్యం, పెన్షన్దారులు ఉంటారు. వాళ్ళ ఆదిని మీదనే బాతుకుతారు. కావాలనే మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. అవ్వా ఆగు, 2000 తీసుకోకు, 4000 ఇస్తా, 4 రోజులు ఆగవ్వా అని అన్నాడా లేదా ముఖ్యమంత్రి? గ్రామాల్లో ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో అన్నారు. గా అవ్వనే మోసం చేసిర్రు, గా భర్త చనిపోయిన మా అక్కనే మోసం చేసిర్రు. ఇక వీళ్ళ ముఖాలకి ఇంకేం చేస్తారు చెప్పిగా? ఇది ఒక్కటి చాలదా? ఇక 100 మనం అన్నం ఉడికిందా లేదా అని మొత్తం తీసుకుంటాం, అక్కర్లేదుగా. ఇది ఒక్కటి చాలంటున్నా నేను. ఎందుకంటే ఎంత ఆధారపడి బతుకుతారో 10 ఏళ్ళు ఎమ్మెల్యే అండ్ జిల్లా పరిషత్ ఆ స్థాయిలో చూసిన కనుక నాకు అనుభవం ఉంది కనుక చెప్తున్నా. చాలా దాంతో బతుకుతూ ఉన్నారు. బిడ్డ కేసీఆర్ పెద్ద కొడుకు బిడ్డ, దండం పెడతా బిడ్డ అని అన్నారు. 4000 అంటే ఎంత ఆశపడ్డారు చెప్పు? అవును, చాలా ఆశపడ్డారు. మరి గదే ఇవ్వలేదు. ఎక్కడ తేడా వచ్చిందండి అసలు మొన్న ఓడిపోవడానికి? మాక ఇవే పథకాలు. నేను 2 సార్లు కూడా ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ బెల్ట్. ఆ గోదావరి బెల్ట్ అంతా కాంగ్రెస్ ప్రభావితం ఉన్నది. 18లో కాంగ్రెస్ ఉంది. రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది. మాకా రాహుల్ గాంధీ వచ్చాడు కదా పథకాలే. మాకా రాహుల్ గాంధీ పెద్ద ఫరకేం లేదు, కానీ పథకాలు ఇట్లా మా సామాజిక వర్గాన్ని ఎక్కువ వాడుకున్నాడు. మా ఎక్కువ ఓట్లు ఉంటాయి. కాపులకు వ్యవసాయం ఉంటుంది, 15,000 వస్తాయి, ఇవ్వతే అవతే ఇది వస్తాయి అది వస్తాయి అని చెప్పారు. పెన్షన్లు చెప్పిండ్రు, పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు మా దగ్గర. సో ఇవన్నీ ఇప్పుడు సింగరేణి కార్మికులు ఉంటారు, వాళ్ళకు సింగరేణి కార్మికులకు ఏమంటారు జీతాలు పెంచుతామని చెప్పారు. అవును, ఇట్లా ఒక్క సెక్షన్ విడిచిపెట్టలే, అన్ని సెక్షన్లకు నమ్మించారు. దానికి తగ్గట్టు మా ఎమ్మెల్యే విపరీతమైన డబ్బు. ఇప్పుడు పోయాడు సాధారణ పైసలు ఎక్కండి అంటారు. మరి ఓట్లు వస్తే మాత్రం నోట్లు వస్తాయి. ఇప్పుడు మంత్రి కదా ఆయన, పైగా మంత్రి కన్నా ముందే 100 వచ్చినాయి, నెక్స్ట్ 500 వస్తాయి మినిమం. ఎందుకంటే ఎవడో ఫ్యాక్టరీ ఇచ్చినా కంపెనీ వాడు ఇచ్చినా వస్తాయి పైసలు. నా సొంటోని మీదనే 900 కోట్లు సంపాదించినామని అన్నారు ఎమ్మెల్యే అయితేనే. మరి ఆయన మంత్రి అయితే ఎన్ని సంపాదించాలి చెప్పుని? ఇప్పుడు డైరెక్ట్ ఒక క్వశ్చన్ వేస్తా, కుటుంబ పాలన మీరు ఒప్పుకుంటారా? కుటుంబ పాలనను మనం ప్రోత్సహించద్దు, ఎవరికి వాళ్ళుగా వస్తే మనం ఏం చేస్తాం? మరి నా భార్య 95లో ఎంపీటీసీ, 95లో ఎంపీటీసీ, నాకన్నా ముందే ఆమె ప్రజాప్రతినిధి. నేను ఎందుకు క్వశ్చన్ ఇస్తున్నానంటే మిమ్మల్ని నేను క్వశ్చన్ చేసేది ఒకటే, పార్టీ పరంగా క్వశ్చన్ చేస్తున్నా, మీ ఫ్యామిలీ పరంగా నేను క్వశ్చన్ చేయట్లా. శ్రీపాదరావు గారి కొడుకు ఎమ్మెల్యే అయితే మీరు కాదని అన్నారు. నేను కాదనంటే నేననేది నన్ను కదా ప్రోత్సహించాలి, ఇన్నాళ్ళు ఆయనతో ఫ్యామిలీతో ఉన్నాను కదా, మీరు కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ తప్పంటారా? అంటే మీకు అర్థం కాలే కావచ్చు. ఓకే, నేను ఆయనను తీసుకొచ్చింది, నేను తీసుకొచ్చిన ఆయన 2 సార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యేదాకా నేను ఆయన వెంబడి ఉన్నా. కానీ అది కాదు, ఆయన అక్కడ మా వర్గాలను బాగు చేస్తలేడు. ఆయన ఏమంటారు హైదరాబాద్ లెవెల్. అది వద్దులేండి, ఆ విషయం వద్దులేండి. ఇంకా కుటుంబ పాలన మీరు వ్యతిరేకిస్తారా, దానికి సమర్థిస్తారా? అట్లేం లేదు, వ్యతిరేకించాల్సిన ఇప్పుడు ఆయన ఓడిపోయినా 2-3 సార్లు గెలవకపోయినా, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారికి టికెట్ ఇచ్చినప్పుడల్లా గెలిచిండు ఆయన. హరీష్ రావు గారు కూడా ఇచ్చారు టికెట్. హరీష్ రావు కూడా గెలుస్తూనే ఉన్నారు. కవిత గారు ఓడిపోయింది, మళ్ళీ ఇయ్యలే టికెట్. అవును, అర్థమైందా మీకు? సో అట్లా వాళ్ళ నైపుణ్యత ఉన్న వాళ్ళను ఎవరైతే ప్రోత్సహిస్తే తప్పేంది ఎవరైనా. అంతేగాని రాహుల్ గాంధీ గారు ఆయన తిరుగుతుండు సొంతంగా, ఆయన ప్రోత్సహిస్తున్నారు వాళ్ళ పార్టీ నుంచి. మరి వద్దు అంటే రాహుల్ గాంధీ వద్దు అంటే, కేటీఆర్ వద్దు అంటే రాహుల్ గాంధీ వద్దు అనాలి. అంతే కదా మరి. నేను కుటుంబమే కాదు, ఎవరు మంచిగా పనిచేస్తున్నారా లేదా, వాళ్ళ పనిలో చిత్తశుద్ధి ఉందా లేదా అనేది మనం చూడాలి. వాళ్ళ కుటుంబమా బయట వాళ్ళ ఎవరైతే, రేవంత్ రెడ్డి గారు కింది నుంచి జెడ్పీటీసీ నుంచి అని అన్నాడు. జెడ్పీటీసీ నుంచి వచ్చినందుకు సంతోషపడాలనా,
ఆయన కురిశెక్కి చేసే చేష్టలకు బాధపడాలని అర్థం ఏం కాదు చేస్తున్నాడు ఆయన? నాలాంటి వాళ్ళు పరిపాలన బాగానే ఉందని అంటున్నారు కదా అందరూ. బాగా కోతి ఊర్లలో అంటారు కోతికి తెల్లగాలు తాగి ఎట్లే కుడుతుందో గట్లే కుడతాడు ఆయన. మా తెలంగాణలో ఏమంటారంటే కోతికి తెల్లగాలు తాగిచ్చినట్టే కుడుతుంది రా నీ అమ్మాయి ఆగుతలేడు రా అంటాడు. కోతి కొబ్బరి చెప్పిస్తే ఏమవుతుంది? కొబ్బరి చిప్పించుడు వేరు తెల్లగాలు వేరా? వింత వింత ప్రదర్శనలు ఉంటాయి. ఇప్పుడు వింత ప్రదర్శనలు జరుగుతాయి. ముఖ్యమంత్రి గారు హైడ్రా తేవడం తప్ప 100%. ఎందుకంటే బీఆర్ఎస్ పాలనలో ఉన్న అవినీతి అంతా బయటపడుతుందా? 10 నెలలు అయింది, ఒక్కటన్నా బయటకు వచ్చిందా? ముందుగా కరెంటుది ఏమైంది, కాళేశ్వరంది ఏమైంది, గొర్రెలంటరీ ఇవన్నీ ఏం చేసారు? ఒక్కటన్నా బయట తీసిరా? కాళేశ్వరం అంటే పెద్ద సబ్జెక్ట్ అనుకుందాం, కరెంట్ అంటే పెద్ద సబ్జెక్ట్ అనుకుందాం, గొర్రెలది ఏమైంది? అది లేదుగా. ఏడమే అంటే ఇంకా 10 నెలలు అయినాక కూడా గదే విషయాలు చెప్పి బతకాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయాన్ని ఒప్పుకుంటున్నారండి ప్రజలు ఈ రోజున. అంటే అట్లా ఒప్పుకున్నంత మాత్రాన మనం దానికి వైపు వెళ్ళొద్దు, మనం న్యాయం వైపే వెళ్ళాలి. కేసీఆర్ గారు అన్ని వర్గాలను బాగు చేయాలని చూసిండు. కేసీఆర్ గారు పైసల కోసం చూసుంటే గొర్రెలు ఇవ్వాల్సిన అవసరం లేదు, కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవునా? అనేక ధ్వంసం చేయలే ఆయన బరాబర్ రాష్ట్రాన్ని ఇట్లా ఆకాశం వైపు చూపించింది ఆయన. మరి కేసీఆర్ ఫ్యామిలీ గుత్తాధిపత్యం నడిచింది 10 ఏళ్ల పాటు, అందుకనే విముక్తి కోసం. ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుంది అంటే బాయ్ సాబ్ దుద్దిల్ల శ్రీధర్ ఉంటాడు, ఆయన దగ్గర పోయి చూడు బాపనులే కనబడుతుంటారు, నా దగ్గర చూడు కాపోలే కనబడుతుంటారు. కానీ పక్కకు 100 మంది వేరే వాళ్ళు ఉంటారు, అవి వాళ్ళు ఐడెంటిఫై కారు. కరెక్ట్. అర్థమైందా? కేసీఆర్ ఒక కుటుంబమే ఉందా? ఎంతమందికి ఎన్ని పోర్ట్ఫోలియోలో ఎంతమంది ఎంత ఎలివేషన్ ఉన్నది. ఇవాళ కనబడుతుంది కదా, జగదీష్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా, నిరంజన్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా, బాల్క సుమన్ ఉన్నాడు, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడని చెప్పుకుంటాడు, ఒక ఎస్సీ సామాజిక వర్గము, చిన్నపిల్లగాడు అక్కడ. తర్వాత మధుసూదనాచారి గారు ఎంత బాగా ఒక కోర్ కమిటీ మెంబర్ ఆయన, అంతేనా కాదా? నూనె కేశవరావు గారు ఉండే. మరి కరెక్ట్, మీరు అన్నారు కాబట్టి నేను కూడా అడుగుతాను, ఎందుకు మరి వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు బయటికి బీఆర్ఎస్ నుంచి? కేశవరావు గారు వెళ్ళిపోయారు, 10 మంది ఎమ్మెల్యేలు బయటికి పంపించేశారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకు? ఆగిపోయిన వాళ్ళు సంతోషపడుతున్నారు. అమ్మ నాయన బతికినవరా నాయన అనుకుంటారు. 20 మంది ఉండే లెక్క, 10 మంది ఏమో పులి నోట్ల పడ్డం కథమైపోయినాం అనుకుంటారు. ఆగిన 10 మంది ఎవరైతున్నారో ఈ చెయ్యి కాడ నుంచి గుంజుకొని వచ్చినవరా నాయన అని ఇప్పుడు సంతోషపడుతున్నారని వింటున్నాము. మీరు కూడా వెళ్దామని ట్రై చేశారు కదా కాంగ్రెస్? అసలే కాంగ్రెస్ అనేది అయితే బీజేపీలోకి వెళ్తారు. అయితే అసలు కాంగ్రెస్ అనేది అసలు ఆ పార్టీ దేశంలో ఉండద్దు అనేది నేను కోరుకునే వ్యక్తులలో నేను ఒక్కని. ఈ దేశం సర్వనాశనం, మాలాంటి వర్గాలు ఇవాళ కూడా ఆకలితో అలమటించడానికి కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీ ఎవరైనా అణగారిన వర్గాలు ఇంకా ఈ విధంగా ఉండడానికి కారణం ఓన్లీ కాంగ్రెస్. అన్ని వర్గాలను ఏకతాటిపై తెచ్చి పాలన సాగిస్తున్నామని చెప్పి మొన్న కూడా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మాట్లాడు వాళ్ళు 100, చేసేది శూన్యం, చేసింది శూన్యం. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ. ఆ రాజ్యాంగాన్ని తూట్లు పట్టిందే కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీకి అసలు ఆ పార్టీ ఉండొద్దు. బీజేపీ పార్టీ కూడా ఏ పరిస్థితి ఉందంటే అది మనకు అసలు అందులో ఎవరు ఏ పార్టీ దిక్కు పోతురో తెలుస్తలేదు. వాళ్ళ పార్టీ దిక్కు ఎవరు చూస్తారు ఇప్పుడు? కొంతమంది ఏమో బీఆర్ఎస్ లైన్లో ఉంటారు, కొంతమంది కాంగ్రెస్ లైన్లో ఉంటారు. ఆ పార్టీ కేంద్ర లైన్లో లేరు. ఇక్కడ తెలంగాణ పార్టీ ఢిల్లీ బీజేపీ లైన్లో లేదు. అవును. కొంతమంది కాంగ్రెస్ దిక్కు పోతారు, కొంతమంది మా బీఆర్ఎస్ వైపు పోతారు. వాళ్ళ వైపు ఎవరు పోతారు ఇప్పుడు? మీరు ఆ టాపికే ఎత్తద్దు ఇక. ఎందుకని? ఇక్కడ బీజేపీ సరే ఆ మోదీ గారి పేరు మీద మొన్న 8 వచ్చినాయి, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చే వరకు మొన్న ఎమ్మెల్యేలు ఎన్ని గెలిచిరు? ఎందుకు ఎమ్మెల్యే దాకా ఎందుకు? స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తుంది 0 ఉంటారు. 0 బీఆర్ఎస్ గెలుస్తుందా? 0 బీఆర్ఎస్ 100% ఉంటుంది. ఎట్లా? మీరు చూస్తారు కదా. ఇప్పటికే మా దగ్గర మొన్నటి వరకు కొంచెం మా దగ్గర మా ఎమ్మెల్యే మంత్రి కదా, భయంతో ఇళ్ళకే పరిమితమైన మా క్యాడరు మెల్లగా వస్తున్నారు. అన్న నిలబడతా, మళ్ళా నేనే నిలబడతా అని వస్తున్నారు.